కొన్నిసార్లు తొందరపడి తప్పు నిర్ణయాలు తీసుకుంటాం మనం, కానీ అవి మనల్ని చాలా బాధపడతాయి. ఎంతగా వేధిస్తాయి అంటే కొన్నిసార్లు ఇంకా ఈ ప్రార్థనలు వద్దు, ఈ ఆత్మీయ జీవితం వద్దు, ఇంకేమొద్దు, లోకంలో బ్రతికితే కాదా, తాగితే కాదా, వ్యభిచారం చేస్తే కాదా, అక్రమ సంబంధాలు పెట్టుకుంటే కాదా, ఏమవుతుంది నాకు? ఎందుకు నేను నీతిగా బ్రతకాలా? ఎందుకు నేను దేవునికి లోబడాలా? ఎందుకు నేను పవిత్రమైన జీవితం జీవించాలా? నాకు నచ్చినట్లు నేను జీవించవచ్చు కదా. అమ్మ, నువ్వు నచ్చినట్లు జీవించడానికి కాదు యేసుక్రీస్తు వచ్చింది. ఆయన చెప్పినట్లు నువ్వు నడుచుకుంటే నీవు ధన్యుడవు, ధన్యురాలవు, నీవు పరలోకాన్ని పొందుకుంటావు. నీ తరతరములను దేవుడు ఆశీర్వదిస్తాడు, పోషిస్తాడు. వారికి ఈ లోకములో వారికి నీడనిస్తాడు దేవుడు. ఒకవేళ నువ్వు ఇప్పుడు గనక నువ్వు నిర్లక్ష్యం చేసి నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకుతాను అనుకుంటే కనుక నీకు కాదు కదా, నీ పిల్లలకు కూడా ఈ లోకంలో స్థానం ఉండదు. ఎందుకంటే మనం ఉన్నది చివరి దినాల్లో, అంత్య దినాల్లో. దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది, ఇది సత్యం. ఈరోజు నీకు అవకాశం ఉంది. సో ఈరోజు నీ జీవితం మార్చుకోకపోతే రేపటి దినము నువ్వు చూడవేమో. అంటే నువ్వు బ్రతుకున్నంత కాలం నువ్వు సంతోషంగా బ్రతుకు, అనవసరమైన టెన్షన్లు పెట్టుకోకు, అనవసరమైనటువంటి వాటిలో చేతులు పెట్టుకు, అనవసరమైన అక్రమ సంబంధాలు పెట్టుకోకు, అనవసరమైన ఇబ్బందులు పెట్టుకోకు, అనవసరమైన వాటి కొరకు పరిగెత్తకు. కాబట్టి వాటికి నువ్వేం చేయాలా? స్వస్తి చెప్పి, గుడ్ బై చెప్పి, దేవా నీకోసమే ఉంటాను, నీకోసం నిలబడతా, నీకోసం పని చేస్తాను. అలా హల్లెలూయా. దేవుడు కాపాడుతాడు అన్ని వేళలా. నువ్వు ఒక సమస్యలో చిక్కుకున్నావంటే దానికి కారణం ఏంటంటే నువ్వు నడవలసిన మార్గంలో నడవరాని మార్గంలో నడిచావు కాబట్టి, నువ్వు వెళ్ళవలసిన మార్గంలో వెళ్ళకుండా, నువ్వు చేయవలసింది చేయకుండా ఈరోజు మనం తలదించుకొని మనము బాధపడుతుండొచ్చు. కానీ నేను ముందే చెప్పాను, నేను దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మనుషుడు కాదు, దైవజనుడు కాదు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఒకవేళ ఇది హెచ్చరిక అనిపిస్తే, ఒకవేళ ఇది నీకు న్యాయం అనిపిస్తే ఈరోజే నీ జీవితాన్ని మార్చుకో. ఈరోజే వీటన్నిటి గుడ్ బై చెప్పు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, ఆ సాక్ష్యం నువ్వు చెప్తావు ఖచ్చితంగా. హల్లెలూయా.